హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐకియా షాపింగ్ అండి. ఐకియా చాలా పెద్ద షాపింగ్ మాల్. మనం ఎక్కువగా డీమార్ట్ షాపింగ్ చేస్తుంటాం, కానీ ఈరోజు నేను మీకు అందరికీ ఐకియా షాపింగ్ చూపిస్తాను. ఐకియాలో ఏమేమి ఉంటాయి, ఏమేమి కొనుక్కోవచ్చు, ఇవన్నీ చూపిస్తాను. ఈ ఐకియా షాపు బెంగళూరులో వెళ్ళాం మేము. బెంగళూరులో ఐకియా షాపు చాలా పెద్దది. ఒక 1.5 year అయి ఉంటుంది లాంచ్ చేసి. ఇది నాగసంద్రలో ఉంది. ఓన్ వెహికల్లో వెళ్తే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుందండి. ఈజీగా వెళ్ళడం కోసం బెస్ట్ ఐడియా ఏంటంటే మెట్రో. నాగసంద్ర మెట్రో స్టేషన్ దిగంగానే ఐకియా షాపింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్, విండో షాపింగ్ అని అన్నీ. మనకి ఐకియా షాపింగ్లో ఏమేమి దొరుకుతాయి అంటే, ఒక అందమైన ఇంటి కోసం కావాల్సిన అన్ని సామాన్లు ఉంటాయండి. ఐకియాలో ఇల్లును అందంగా తయారు చేసుకోవడానికి ఆఫీసుల్లో ఫర్నిచరు, హోమ్ డెకారు, డైనింగ్ ఫర్నిచరు, స్కూల్ ఫర్నిచరు, ఇంకా బాల్కనీలు అందంగా పెట్టుకోవడానికి కావాల్సిన సామాన్లు, ఇలా ప్రతి ఒక్కటి ఐకియాలో కొనుక్కోవచ్చు. మనం ఇంట్లో అందంగా పెట్టుకోవడమే కాదు, మనం కొనుక్కున్న వస్తువును మనం వాడుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండాలని కూడా చూసుకుంటాం. అంటే మనకు సౌకర్యంగా ఉండాలి, ఇబ్బంది కలగకుండా. అట్లాంటి మంచి ప్రోడక్ట్స్ ఐకియాలో దొరుకుతాయండి. మేము కాసేపు షాపింగ్ చేసిన తర్వాత లంచ్కి వెళ్ళాం. లంచ్ అయితే ఇక్కడ స్వీడిష్ స్టైల్ రెస్టారెంటు, అంత స్వీడిష్ ఫుడ్ ఉంటుంది. నార్మల్ రెస్టారెంట్లు దొరికే ఫుడ్లు కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే అని మేము ఫీల్ అయ్యాము. బట్ ఆకలికైతే తినాల్సిందే కదా. మాకు కావాల్సిన కొన్ని వెరైటీస్ తీసుకొని మేము ఫుడ్ని ఎంజాయ్ చేసాం. ఐకియా చాలా పెద్ద షాపు. అక్కడ చాలా ఎక్కువ ఖరీదైన సామాన్లే ఉంటాయి. మనమేం కొనుక్కుంటాంలే, మనకేం అవసరం ఉంటుందిలే అనుకోకండి. చాలా అందమైనవి రీజనబుల్ కాస్ట్లో కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక ఇంటికి అందంగా పెట్టుకునే సామాన్లే కాదు, మన అవసరానికి కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇక్కడ లో బడ్జెట్లో మనకి ఇంటికి ఏమేమి ఉపయోగపడతాయో అటువంటి కొన్ని ఐటమ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే ఒకసారి వెళ్ళండి, ఐకియా విజిట్ చేయండి. ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ విండో షాపింగ్ అయినా కూడా చేయొచ్చు. బెడ్షీట్లు, డోర్ మ్యాట్లు, కిచెన్కి కావాల్సినవి ఇలా చాలానే ఉన్నాయి. ఇదైతే లంచ్ బ్యాగ్ అండి. మేము ఇప్పుడు ఎలాగో ఇంకా కొన్ని రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, పిల్లల కోసమని లంచ్ బ్యాగ్ చూస్తున్నా. ఇది 99 రూపీసు. మనకు ఇక్కడ ఉండేటివే కొనుక్కోవాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ ఎంత కాస్ట్ ఉందో ఆన్లైన్లో కూడా, ఆన్లైన్ ఐకియా షోరూంలో కూడా అంతే కాస్ట్ ఉంది. మనం ఇక్కడ చూసుకొని ఐటమ్ ఎలా ఉంటుంది అనేసి దాని తర్వాత మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు డిమార్ట్లో కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ కొంచెం క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది చాపింగ్ బోర్డు, చిన్నది స్మాల్ది 69 రూపీసు. ఇంకొంచెం పెద్దది ఉంది. ఇది వుడ్ కాదు, డిఫరెంట్ మెటీరియల్. చాలా బాగున్నాయి. మనకు బెడ్రూమ్లోకి అయితే బెడ్డు, బెడ్షీటు, కంఫర్టరు ఇలాంటివి ఉంటాయి. కిచెన్లోకి అయితే ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఐటమ్సే యూజ్ అవుతుంటాయి. అందుకే ఎక్కువగా కిచెన్ ఐటమ్సే ఎక్కువ చూస్తుంటాం. ఇవైతే క్లిప్లు. మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. 99 రూపీస్ ప్యాకెట్లో 26 పీస్ ఇచ్చారు. ఈ బౌల్ అయితే 69 రూపీసు. సేమ్ బౌలు, సేమ్ ప్లేట్ కూడా ఉంది. ఒక్కొక్క పీసు 69 రూపీసు. ఇది పర్ఫెక్టు పింగాణి ప్లేట్ లాగా ఉంది. ప్లాస్టిక్ అయితే కాదు. చాలా తక్కువ కాస్ట్ అనిపించింది నాకు. దాని తర్వాత ఇది జాడు పోచా. ఇది స్మాల్ కార్పెట్లు, అలాగ ఏదైనా స్మాల్ రూమ్లు అలా క్లీన్ చేసుకోవడానికి చాటా, చీపురా చాలా బాగా పనికొస్తాయి. దాని తర్వాత 149 రూపీస్లో అయితే ఈ బాస్కెట్ అండి, మనం స్టోరేజ్ బాస్కెట్. చాలా పెద్దగా ఉంది, చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. నేను కొన్ని మాత్రమే బిలో 200-300లో ఉండే ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ బౌలు, గ్లాస్ బౌలు చాలా బాగా అనిపించింది. 99 రూపీసు. మనం ఈ మధ్య ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి
స్టీలు, గాజు ఇలాంటివి వాడుతున్నారు కదా దానికోసం. దీని పక్కనే ఇది ఎందుకు పెట్టారు అంటే ఇది ఫ్రేగ్రెన్స్ కోసం అంట. ఇవి పోసి దానిలో కొంచెం అంత నీళ్ళు వేస్తే ఇల్లంతా ఎప్పుడు న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ వచ్చేస్తుందంట. ఈ ప్యాకెట్ అయితే 138 రూపీస్ అండి. దాని తర్వాత ఇది లెమన్ స్క్వీజరు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది, థిక్గా ఉంది. 99 రూపీసే పర్ పీస్. కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఇట్లాంటివి ఆన్లైన్లో కూడా ఉంటాయి, సేమ్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఐస్ మేకరు. ఇప్పుడు సమ్మర్ కదా నడుస్తుంది, ఐస్ క్రీమ్లు ఐస్లు మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం కోసం అలాంటిది ఒకటి. ఇది పీలరు. ఇక్కడ పీలర్లు 3-4 వెరైటీస్ ఉన్నాయి, సేమ్ కాస్టే అన్నీ కూడాను. పీలర్లు, చాకులు, స్పూన్లు మిస్ అవుతూ ఉంటాయి ఇంట్లో, అందుకని ఎప్పుడూ ఒకటి స్పేర్లో పెట్టుకునే ఉండాలి. ఇవైతే మంచి క్వాలిటీ టంబ్లర్లు చాలా బాగున్నాయి. చపాతీ తీసుకోవడం కోసం కానీ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గరెట్లు ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటి చూస్తుంటే ఎక్కువ రెస్టారెంట్లో యూస్ చేసే ఐటెం లాగే అనిపిస్తున్నాయి. మనం ఇంట్లో స్టైల్గా నైస్గా యూస్ చేసుకోవడం కోసం ఇలాంటి గరెట్లని వాడచ్చు అనిపించింది నాకైతే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.